తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతూ ఉన్నాయి. అయితే వచ్చే 4 రోజుల పాటు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే దానికి తగ్గట్టు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఇవాళ రేపు కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని దానికి సంబంధించి కూడా అలర్ట్స్ అయితే జారీ చేశారు. సో రానున్న రోజుల్లో పూర్తిగా ఏ విధంగా వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మనకి గత 3 రోజులు బట్టి టెంపరేచర్లు రెగ్యులర్గా పెరగడం జరుగుతుంది. సో కానీ నిన్న జరిగిన కొన్ని ఆకస్మిక మార్పుల వల్ల మనకి మొన్నటి నుంచి నిన్నటికి మ్యాక్సిమం టెంపరేచర్లు చూసుకున్నట్టయితే వివిధ ప్రాంతాల్లో మనకి అరౌండ్ 1 to 1.5 degrees తగ్గడం జరిగింది. సో ప్రస్తుతం మనము అందుకని హీట్ వేవ్ అయితే విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఉత్తర తెలంగాణలో కూడా టెంపరేచర్లు 44 డిగ్రీల వరకు మాత్రమే రాగల 4-5 రోజుల్లో ఉండే అవకాశం కనిపిస్తున్నందున రెడ్ అలర్ట్ విత్డ్రా చేసి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి చూసినట్టయితే మనకి ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ ఉత్తర తెలంగాణలో నుంచి మించి అన్ని జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్, అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాంతంలో కూడా ఆరెంజ్ అలర్ట్. రేపు కూడా మనకి పశ్చిమ జిల్లాలు కూడా యాడ్ అవుతాయి. ఎల్లుండి నుంచి మన సిటీలో కూడా 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. ఈ రకంగా మనకి 5వ రోజు చూసినట్టయితే మొత్తం స్టేట్ అంతా కూడా ఆరెంజ్ అలర్ట్లో ఉండే అవకాశం ఉంది. సో వాతావరణ పరిస్థితులు ఏం చేంజెస్ వచ్చేసారు ఉన్నట్టుండి కూడా రెడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటి? మనకి ఈ వేసవి కాలంలో ఏంటంటే ఈ అనిశ్చిత పరిస్థితులు హై టెంపరేచర్లు ఉన్నప్పుడు సడన్ డైరెక్షన్ ఇన్ విండ్స్ వస్తాయి. మనకి విండ్స్ డైరెక్షన్ మనకి సడన్గా నార్త్ వెస్ట్ నుంచి విండ్స్ ఉన్నట్టయితే టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరగడం అంటూ జరుగుతుంది. ఆ డైరెక్షన్లో మార్పు వచ్చి సడన్గా మనకి సౌత్ వెస్ట్ కాంపోనెంట్ కానీ ఇటు సదర్లీ విండ్స్ కానీ ఈస్టర్లీ విండ్స్ కానీ వచ్చినట్టయితే టెంపరేచర్లు ఫాల్ అవ్వడము, అలాగే క్యూములోనింబస్ యాక్టివిటీ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు అంత మాయిశ్చర్ లేనప్పటికీ ఒక ట్రఫ్ కూడా రన్ అవుతున్నందున కొద్దిగా విండ్స్ డైరెక్షన్లో మనకి మార్పులు రావడము, దీనివల్ల మనకి ప్రస్తుతం టెంపరేచర్లు మొన్నటి నుంచి నిన్నటికి 1 డిగ్రీ పెరగడం జరిగింది, తగ్గడం జరిగింది. ఈ రోజు నుంచి మళ్ళీ స్లైట్ రైజ్ ఉన్నప్పటికీ ఇది ప్రస్తుతం ఏంటంటే మన హీట్ వేవ్ క్రైటీరియా 2 క్రైటీరియాలు ఉంటాయి. 40 డిగ్రీలు దాటి ఉండి నార్మల్ టెంపరేచర్ కంట ఆ ప్రాంత నార్మల్ టెంపరేచర్ కంట 4.5 డిగ్రీలు ఉంటే హీట్ వేవ్, లేదంటే 45 డిగ్రీలు దాటి 2 రోజులు ఉండే అవకాశం ఉంటే హీట్ వేవ్. ప్రస్తుతం ఉన్న టెంపరేచర్లు అన్నీ మనకి ఇంచుమించు నార్మల్ రేంజ్లో ఉన్నాయి. సో 4.5 డిగ్రీలు వచ్చే 4-5 రోజులు దాటే అవకాశం లేనప్పటికీ మనకి 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని మనం పెట్టడం జరిగింది. అయితే ఇంచుమించు 44 డిగ్రీల ప్రాంతంలోనే ఉత్తర తెలంగాణలో కూడా రాగల 4-5 రోజుల్లో టెంపరేచర్లు కొనసాగే అవకాశం కనిపిస్తున్నందున ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. వర్షాలు పడే అవకాశం ఏమైనా ఉందా? మనకి కొద్దిగా చెదురుమదురు వర్షాలు ఈ వేసవకాలంలో అక్కడక్కడ పడతాయి. మనకి ప్రస్తుతం ఉన్న సినాప్టిక్ సిచ్యుయేషన్ ప్రకారం ఈ రోజు చూసినట్టయితే ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, అలాగే మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాల్లో కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. రేపు కూడా మనకి భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి ప్రాంతంలో కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. పూర్తిగా అంటే ఈ 5 days తర్వాత కూడా ఇదే విధంగా పొడి వాతావరణం కంటిన్యూ అయ్యి హీట్ వేవ్ అలర్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? యాక్చువల్గా అయితే మనకి టెంపరేచర్స్ రాగల 10 రోజుల వరకు కూడా రైజే చూపిస్తున్నాయి. అయితే ఈ వేసవి కాలంలో వచ్చే మార్పులు ఏంటంటే చాలా క్విక్గా వస్తుంటాయి. మనకి టెంపరేచర్లు ఇలా హై టెంపరేచర్లు ఉన్నప్పుడు సడన్గా ఉపరితల వాతావరణంలో చేంజెస్ వచ్చి డైరెక్షన్స్లో మార్పులు వచ్చినట్టయితే మళ్ళీ మార్పులు ఉంటాయి. అదర్వైజ్ మనకి ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. మాన్సూన్కి సంబంధించి ఏమైనా ఉందా అప్డేట్? మాన్సూన్ ప్రస్తుతం మనకి 16వ తేదీ అంటే రేపటికి మనకి అండమాన్ నికోబార్ దీవుల సమీపానికి చేరుకునే అవకాశం ఉంది. రేపు అక్కడికి వచ్చిన తర్వాత అందులోని మన తీవ్రత, విండ్ స్పీడ్ ఎంతవరకు ఉంది, ఈ తదుపరి పరిణామాలు అంచనా వేసిన తర్వాత మనకి మెయిన్ల్యాండ్ కేరళని ఎప్పటికి తాకే అవకాశం ఉందన్నది మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రీ మాన్సూన్కి సంబంధించి ఏమైనా రెయిన్స్ ఉండే అవకాశం ఉందా? ప్రీ మాన్సూన్లో ఇలా అడపాదడపా మనకి ఈ క్యూములోనింబస్ యాక్టివిటీ ఉంటుంది. అందులోకి టెంపరేచర్లు కంటిన్యూస్గా 5-6 రోజులు ఎక్కువ ఉన్నట్టయితే డెఫినెట్గా మనకి 6-7 రోజుల్లో ఏదో ఒక చోట మనకి క్యూములోనింబస్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కూడా మనకి రెగ్యులర్ ఫినామినాగానే ప్రతి నెల కూడా కొనసాగుతుంది. సో చూస్తున్నాం కదా, వచ్చే 5 రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులే చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో పూర్తిగా 10 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలో రైజ్ అనేది కనిపిస్తుంది, ఎక్కడ తగ్గుదల అనేది కనిపించడం లేదని కూడా చెప్తున్నారు. దాని ప్రకారం కూడా అప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో పూర్తిగా కూడా ఈరోజు రేపు అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో పూర్తిగా కూడా మాన్సూన్కి సంబంధించి ఏదైతే ఉందో క్యూములోనింబస్ మేఘాల కారణంగా అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ
శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.